బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రాయలసీమ రైతులకు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ఒక విలన్ గా కనిపిస్తున్నారని జగన్ విమర్శించారు. నేను అడిగితేనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపేశారని, ఆయనపై ఉన్న గౌరవంతోనే ఆ పని చేశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీనిని బట్టి చంద్రబాబు రాష్ట్రాన్ని, సీమ ప్రయోజనాలను ఎలా తాకట్టు పెట్టారో అర్థమవుతోంది అని జగన్ మండిపడ్డారు. తాను అడిగానని, తన మీద ఇక రేవంత్ రెడ్డి, చంద్రబాబుల మధ్య ఉన్న రహస్య ఒప్పందం వల్లే ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాయలసీమ గొంతు కోశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం మన హక్కులను కాపాడటంలో విఫలమయ్యారని జగన్ పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు భయం వల్లే చంద్రబాబు రేవంత్ రెడ్డి అడిగినట్లు చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్